అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. అమెరికాకి పిచ్చి పట్టిందా, మనకి అమెరికా పిచ్చి పట్టిందా? ఇది ఒక అర్థం కాని ప్రశ్నగా మారింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠం చేపట్టిన తర్వాత ఇప్పుడు పౌరసత్వం కావాలంటే ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయమంటున్నారు అమెరికా అధికారులు. దీనికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. పౌరసత్వం పొందాలంటే ప్రభుత్వం ఒక కొత్త అవకాశం కల్పించడానికి ప్రణాళిక చేస్తున్నట్టుగా వార్తా కథనాలు వస్తున్నాయి. ఓ రియాలిటీ షోని కూడా ఏర్పాటు చేస్తారు దీనికి సంబంధించి. అలానే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇప్పటివరకు ఎవరైతే వలసదారులు, అక్రమ వలసదారులు ఏదో రూల్స్ వైలేట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని డిపోర్ట్ చేసేటువంటి బాధ్యత ఈ డిపార్ట్మెంటే చూసింది. సో ఈ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఒక గేమ్ షోని తీసుకొస్తుంది. అది ఇంకా పరిశీలనలో ఉంది, ఫైనల్ కాలేదు అనేది సారాంశం అయినప్పటికీ కూడా అందులో ఏంటంటే అమెరికా పైన దేశభక్తిని ఏ విధంగా ప్రదర్శిస్తారు అనే అంశం ఒక కీలకమైనటువంటి పాయింట్గా ఉంటుంది. సో అందులో పాల్గొనేటువంటిది అందరూ కూడా ఈ నాన్ ఇమిగ్రెంట్స్ అనమాట. అంటే వలసదారులనే ఇందులో అలౌ చేస్తారు. ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గోల్డ్ రష్, కార్ అసెంబ్లీ లాంటి టాస్క్లు ఇస్తారంట. వాళ్ళు అమెరికా మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందనేది చూపిస్తే ఈ గేమ్ షోలో ఫైనల్ విన్నర్గా వచ్చే వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తారు. ఇది దీని సారాంశం. సో ఇంతకు ముందర కూడా ఎలిస్ ఐలాండ్లో ఒక షో చేశారు. అదే తరహాలో ఈ షోని కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఇక ఎలా ఉంటుందో చూడాలి. ఇది గతంలో వలసదారులకి వివిధ వర్గాలకు చెందినటువంటి వారికి తాత్కాలిక రక్షణ హోదా రద్దు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ షోకి సంబంధించినటువంటి ప్రచారం జరుగుతుంది. యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అసాధారణ పరిస్థితుల వల్ల సురక్షితంగా స్వదేశానికి తిరిగి వెళ్ళలేని విదేశీ పౌరుల కోసం టీపీఎస్ మంజూరు చేస్తుంటారండి. టీపీఎస్ అంటే టెంపరీ ప్రొటెక్షన్ అనమాట, సిటిజన్షిప్కి సంబంధించినటువంటి ఇది. సో అలాంటి వాళ్ళందరూ ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. గతంలో చూసాం మనం స్క్విడ్ గేమ్ సిరీస్ లాంటివి. అందులో అప్పుల పాలైపోయిన వాళ్ళందరినీ ఒక రహస్య దీవులోకి తీసుకెళ్ళి పెడతారు. సో అందులో ఫైనల్ విన్నర్కి అప్పు తీర్చుకోవడానికి డబ్బులు దొరుకుతాయి అనేది ఒక ఆశ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సిటిజన్షిప్ వస్తుంది. అమెరికా వెళ్ళాలి, అమెరికాలోనే ఉండాలి, అమెరికాలోనే బతకగలం, ఇంకెక్కడ బతకలేము అనుకునే వాళ్ళ కోసం బహుశా ఎంత అమెరికా పిచ్ ఉందో టెస్ట్ చేయడానికి కూడా పెడుతున్న గేమ్ లాగా ఉంది. మరి ఇది దానికోసమే ఈ గేమ్ షోని డిజైన్ చేసినట్టున్నారు. ఇక అధికారికంగా డీటెయిల్స్ వచ్చిన తర్వాత చూడాలి. ట్రంప్ ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆల్రెడీ వాళ్ళ దేశంలో ఉన్న ముసలి వాళ్ళు కూడా ట్రంప్ని దిగిపోమని చెప్పని తిడుతున్నారు. కానీ ట్రంప్ మాత్రం ప్రపంచ దేశాల మీద పడ్డాడు. ఏం చేస్తున్నాడో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పటివరకు వ్యతిరేకించినటువంటి సిరియా లాంటి దేశాలతో సఖ్యత అంటున్నారు. ఇంకోవైపు నుంచి టర్కీతో ఆయుధ డీల్స్ని క్లోజ్ చేస్తున్నాడు. రష్యన్ ప్రెసిడెంట్తో డైరెక్ట్గా కలుస్తానని చెప్పని అంటున్నారు. ఇవన్నీ ఒక గందరగోళం సృష్టిస్తే సిటిజన్షిప్ మీద ఒక కొత్త రియాలిటీ షో చేస్తున్నారు. సో ఇది అఫీషియల్గా అనౌన్స్ చేసినాక దీని రూపురేఖలు ఎలా ఉంటాయో చూద్దాం.